బ్యూటిఫుల్ పీపుల్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ వీడియో అయితే మాత్రం గర్ల్స్ కోసం. గర్ల్స్ అనే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు కదా, ఎందుకంటే స్టమక్ పెయిన్తో అలాగే పీసీఓడి ప్రాబ్లంతో చాలా ఇబ్బంది పడుతున్నారు. పీసీఓడి అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్, అలాగే బ్లీడింగ్ ఎక్కువ అవడం అని చాలా ఇబ్బంది పడుతున్నారు కదా. అయితే డాక్టర్స్ చాలా మంది ఒక్కొక్కలాగా చెప్తూ ఉంటారు. ఫస్ట్గా మనం పీసీఓడి ఉందని ఎలా టెస్ట్ చేసుకోవాలంటే మనం ఫస్ట్గా అల్ట్రాసౌండ్ అనేది చేసుకోవాలి. అలాగే దాని తర్వాత థైరాయిడ్ టెస్ట్ అనేది కూడా చేసుకోవాలి. థైరాయిడ్ ఉన్నా కూడా ఇన్ కేస్ ఇలాగ అవే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే అల్ట్రాసౌండ్ చేసుకోవడం వల్ల మనకు పీసీఓడి ఉందా లేదో తెలుస్తుంది. పీసీఓడి వల్ల థైరాయిడ్ వల్ల మనకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది అవుతూ ఉంటుంది. సో ఈ రెండు టెస్టులు చేసుకున్నాక కూడా ఒకవేళ ఇన్ కేస్ పీసీఓడి లేకపోయినా థైరాయిడ్ లేకపోయినా మరి ఎందుకు ఇలాగ అవుతుందని మంది చాలా మందికి డౌట్ వస్తుంది కదా. దానివల్ల ఎందుకంటే మనం చాలామంది కూడా మనం వర్క్స్కి వెళ్తూ ఉంటాం, అలాగే స్టూడెంట్స్ అయితే మాత్రం చదువుతూ ఉంటారు కదా. దానివల్ల ఏంటంటే మనం ఓవర్గా స్ట్రెస్ అనేది చాలా గురైపోతూ ఉంటాం. సో ఆ స్ట్రెస్ వల్ల కూడా మనకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. మన ఆఫీస్లో వర్క్స్ కానీ లేదంటే ఎవరైనా ఏదైనా అన్నా కూడా మనకి ఊరికనే ఇరిటేషన్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో ఫస్ట్గా మీరు చేయాల్సిన పద్ధతి ఏంటంటే టెస్ట్ చేసుకోవాలి. టెస్ట్లో కూడా నార్మల్ వస్తే అప్పుడు మనం ఇలాగ ఆలోచించాలి. నిజంగా టెస్ట్లో కానీ ఒకవేళ పీసీఓడి ఉందంటే దానికి ఏంటంటే మనం గుడ్ ఫుడ్ అవి తీసుకోవాలి. సో ఎవరికైనా కానీ స్ట్రెస్ ఉంటే తగ్గించుకోండి. అలాగే ఈ పీసీఓడి లేకపోయినా ఎందుకు వస్తుంది అంటే బ్లడ్ లాస్ వల్ల కూడా చాలా ఇబ్బందులు అవుతూ ఉంటాయి. ఒకవేళ మీరు బ్లడ్ టెస్ట్ కూడా చేయించుకోండి. ఈ ఫుడ్ ఐటమ్స్ అన్ని కూడా తినడం వల్ల మనకి ఏంటంటే గర్ల్స్కి యాజ్ ఎ స్ట్రెంగ్త్ని ఇస్తుంది. అంటే ఐరన్ ఫుడ్ అంటే బ్లడ్కి సంబంధించిన ఐరన్ ఫుడ్ అలా తినడం వల్ల, అలాగే వెజిటేబుల్స్ బాగా తినడం వల్ల, జంక్ ఫుడ్స్ కొద్దిగా అవాయిడ్ చేయండి. అవాయిడ్ చేసానని నేనైతే చెప్పను కానీ, ఎందుకంటే అప్పుడప్పుడు తినండి. బట్ జంక్ ఫుడ్స్ కన్నా మనం న్యూట్రియంట్స్ ఫుడ్ ఎక్కువ తినడం వల్ల మనలో అనేది బ్లడ్ అనేది చాలా బాగుంటుంది. అలాగే మన స్టమక్లో చాలా ఇన్ఫెక్షన్స్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి మనం ఎంత తక్కువైతే బయట ఫుడ్ తింటామో, ఎలాగైతే గర్ల్స్ ముఖ్యంగా బాయ్స్కి అంత ఎఫెక్ట్ అవ్వకపోవచ్చు, బట్ గర్ల్స్కి చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే మ్యారేజ్ అయిపోయాక వాళ్ళు చాలా ప్రెగ్నెన్సీ ఇష్యూస్ అవన్నీ మనం ఫేస్ చేస్తూ ఉంటాం. సో గర్ల్స్ ఇప్పటి నుంచే ఒకవేళ మీకు కానీ పీసీఓడి ప్రాబ్లం ఉందంటే డాక్టర్ని కన్సల్ట్ చేసి మనం ఫుడ్ అనేది మాత్రం చాలా బాగా తినాలి. ఒకవేళ పీసీఓడి లేకపోయినా థైరాయిడ్ లేకపోయినా ఇలా అవుతుందంటే మాత్రం మీ స్ట్రెస్ తగ్గేటట్లు మీరు ఏదైనా వర్క్స్ చేసుకోండి. అలాగే మంచి బ్లడ్ లాస్ అయిన వాళ్ళు ఏమైనా ఉంటే ఐరన్ ఫుడ్ అనేది ఎక్కువ తినడం వల్ల మీకైతే మాత్రం చాలా బాగుంటుంది. ఈ వీడియో ద్వారా ఏంటంటే మీకైతే ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. చాలామందికి కూడా అసలు ఎలా ఉంటుంది పీసీఓడి, అసలు ఏం చేసుకోవాలని చాలామందికి ఇన్ఫర్మేషన్ తెలియదు. కాబట్టి సో ఫస్ట్ మనం డాక్టర్ అంటే టెస్ట్ ద్వారా అయితే మనం కన్సల్ట్ చేసుకోవచ్చు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి.